ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో తెలుగు సినీ నిర్మాత సుప్రియ గారు తీయించుకున్న ఈ ఫోటోను చూసి మెగా ఫ్యాన్స్ అండ్ జన సైనికులు ఒక్కసారిగా నాస్టాల్జిక్గా మారిపోయారు. అంటే గతంలోకి వెళ్ళిపోయారు. ఎంత గతం అంటే 1996లోకి వెళ్ళిపోయారు. అవును, మరి ఆ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ అయింది. హీరోయిన్ మరెవరో కాదు, ఈ ఫోటోలో కనబడుతున్న సినీ నిర్మాత సుప్రియ గారే. ఆ చిత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాదు, హీరోయిన్గా సుప్రియ గారికి కూడా మొట్టమొదటి చిత్రం. పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడైతే సుప్రియ గారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి మనవరాలు. అయితే సుప్రియ గారు హీరోయిన్గా రాణించలేకపోయారు. కాలక్రమేణా సినీ నిర్మాతగా రూపాంతరం చెందారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలుగు సినీ రంగంలోని సుప్రసిద్ధ నిర్మాతలు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వారిలో సుప్రియ గారు కూడా ఉండడం గమనార్హం. నిర్మాతలతో చర్చల అనంతరం సుప్రియ గారు పవన్ కళ్యాణ్ గారితో ఇలా ఫోటో తీయించుకున్నారన్నమాట. ఇంతకీ సుప్రియ గారు పవన్ కళ్యాణ్ గారితో ఏం చెప్పారనే కదా మీ ప్రశ్న. నాతో డ్యూయట్స్ పాడి స్టెప్పులేసిన నా హీరో ఈనాడు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉందని కొంటెగా పవన్ కళ్యాణ్ గారితో చెప్పారట సుప్రియ గారు. ఏదేమైనా ఇది ఒక అరుదైన పిక్ అని చెప్పవచ్చు. బహుశా అందుకేనేమో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారి ట్రెండ్ అవుతోంది.